ఏమవుతుంది? అతి చిన్నది అని అర్థం, స్మాల్ అనే మీనింగ్ రావాలి. సో అలాంటివి ఏమున్నాయి ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే హ్యూజ్ అంటారు. హ్యూజ్ అంటే పెద్దదే కదా. ఎనార్మస్ అంటాడు, ఎనార్మస్ అంటే కూడా పెద్దది కదా. ఇమ్మెన్స్ అంటే కూడా గొప్ప అని అర్థం, ఎక్కువ అని అర్థం. సో ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అంటే ఎక్కువ సాటిస్ఫై అయ్యాను నేను అని అర్థం. కాబట్టి హ్యూజ్, ఎనార్మస్, ఇమ్మెన్స్ ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ అవుతాయి, ఆపోజిట్ కాదు. కాబట్టి గియాంట్ అనే దానికి ఆపోజిట్ ఏంటి అంటే డ్వార్ఫ్ అని అర్థం. DWARF డ్వార్ఫ్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి అయినా ఒక వస్తువు అయినా ఉన్నటువంటి సైజ్ కంటే తక్కువ సైజ్ ఉన్నట్లయితే అలాంటి పర్సన్ అయినా అలాంటి వస్తువునైనా అలాంటి చెట్టునైనా మనం డ్వార్ఫ్ అనేసి అంటూ ఉంటాం. రైట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. డిమైజ్ అనేసి అన్నారు, డిమైజ్ అన్నారు. ఇక్కడ డెత్, బర్త్, షార్ట్, డిస్టెన్స్ అన్నారు. డిమైజ్ అంటే ఇక్కడ పరమపదించడం అనే అర్థం వస్తుంది, చనిపోవడం అనే అర్థం వస్తుంది. దానికి మీనింగ్ ఆపోజిట్ ఏమొస్తుందంటే బ్రతకడం, పుట్టడం అనే అర్థం. సో ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆపోజిట్ ఏంటి అంటే బర్త్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బర్త్ అనేది. సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. మనం ఆపోజిట్ రాయాలి. బ్లిస్ అనే దానికి ఆపోజిట్ రాయాలి. బ్లిస్ అంటే ఆనందం అనే అర్థం, హ్యాపీ అనే అర్థం, మిర్త్ అని అర్థం, ఎంజాయ్ అని అర్థం, జాయ్ అని అర్థం, హెవెన్ అని అర్థం. ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి అర్థాలు వస్తాయి బ్లిస్ అనే పదానికి. బ్లిస్ అంటే ఆనందం, పరమానందం. అందుకే ఈ బ్లిస్ అనే పదంతో 5 స్టార్ హోటల్ కూడా ఉంటుంది తిరుపతిలో. బ్లిస్ అంటే ఆనందం. రైట్. దానికి ఆపోజిట్ ఏంటి అంటే బాధ, విచారం. రైట్. ఇవి అంటే సాడ్ కానీ సారో కానీ ఇలాంటి మాటలు ఆపోజిట్ అవుతాయి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో యాంగ్విష్, అగోనీ, సఫరింగ్, సారో అని అన్నాడు. సో సెకండ్ ఆప్షన్లో సారో అనేది ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆపోజిట్ వర్డ్ టు ది వర్డ్ బ్లిస్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ లెండ్. లెండ్ అంటే ఇచ్చుట అని అర్థం. మరి తీసుకునుట అనే దాన్ని బారో అనేసి అంటాం ఇంగ్లీష్లో. సో బారో అనేది అప్రాప్రియేట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. హైరు, చీటు, పాన్ అనేది కాదు. సో అప్రాప్రియేట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే లెండ్ అనే దానికి బారో అనే పదం అవుతుంది. సో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ నేను చెప్తున్నా, చాలా సందర్భాల్లో కూడా చెప్తూ ఉంటారు ఫ్యాకల్టీలు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీలు. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ సినానియమ్స్, యాంటోనియమ్స్ ఎక్కువ మీరు నేర్చుకోవాలి అంటే, ఎక్కువ పదజాలం నేర్చుకోవాలంటే, ఎక్కువ వొకాబులరీ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏ అభ్యర్థి అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి మీరు ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఎన్ని వీలైతే అన్ని నేర్చుకోవాలి ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నా ఒకటి బై అనే మాట చెప్తున్నాను అనుకో. సో బై అన్న, డబల్ అన్న, ట్విన్స్ అన్న, పెయిర్ అన్న, డియో అన్న, డబల్ అన్న, అదేవిధంగా యాంఫీ అన్న, యాంబీ అన్న, ట్విన్స్ అన్న, ఇవన్నీ కూడా 2 అనే అర్థాన్ని ఇస్తాయి. ఏం చెప్పాను నేను? దాదాపు 8 పదాలు చెప్పా. బై, రైట్, డబల్, ట్విన్స్, పెయిర్, డియో, డ్యూయల్, కపుల్, యాంఫీ, యాంబీ, డై. మరి ఇప్పుడు చూడు, బైగమి అంటే అర్థం ఏంటి? 2 భార్యలు ఉండడం లేదా 2 భర్తలు ఉండడం, దాన్ని బైగమి అంటారు. బైపెడ్ అంటే ఏంటి? 2 కాళ్ళు ఉన్న జీవిని బైపెడ్ అంటారు. రైట్. బైలేటరల్ రిలేషన్స్ అంటే ఏంటి తెలుగులో? ద్వైపాక్షిక సంబంధాలు, 2 దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలను బైలేటరల్ రిలేషన్స్ అనేసి అంటాం. రైట్. బై అంటే. మరి ట్విన్స్ అంటే 2 ఒక డెలివరీలో ఒకేసారి ఒక కాన్పులో 2 పిల్లలు పుడితే ఆ 2 పిల్లల్ని మనం ట్విన్స్ అని అనాలి. మరి ఎలా డెవలప్ చేసుకోవాలా ఈ వొకాబులరీని? ఒక కాన్పులో 2 పిల్లలు పుడితే ట్విన్స్ అనాలి, 3 పుడితే ట్రిప్లెట్స్ అనాలి, 4 పుడితే క్వాడ్రూప్లెట్స్ అనాలి, 5 మంది పుడితే క్విన్రూప్లెట్స్ అనాలి, 6 మంది అయితే హెక్సాప్లెట్స్, 7 మంది అయితే హెప్టాప్లెట్స్, 8 మంది అయితే ఆక్టాప్లెట్స్, 9 మంది అయితే నోనాప్లెట్స్, 10 మంది అయితే డెకాప్లెట్స్, 11 అయితే యూనిడెకాప్లెట్స్, 12 డైడెకాప్లెట్స్, 13 ట్రైడెకాప్లెట్స్. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది మనుషులకు ఇంతమంది ఎట్లా పుడతారు సార్ ఒకటేసారి అని కాదు, ఏ జీవికైనా అనేసి అర్థం. ఓకేనా? సో ఇలా వొకాబులరీ డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి డియో అంటే కూడా 2 అని చెప్పాం. డియోపలి అంటే 2 కలిసి బిజినెస్ చేస్తే డియోపలి అనేసి అంటారు దాన్ని. డియోపలి అంటే 2 కలిసి బిజినెస్ చేస్తే డియోపలి అని అంటాం. రైట్. నెక్స్ట్ వన్, డియో అంటే 2 మనుషుల సముదాయాన్ని డియో అంటారు, 3 మనుషుల సముదాయాన్ని ట్రియో అంటారు, 4 మనుషుల సముదాయాన్ని క్వాడ్రియో అంటారు, 5 మంది మనుషుల సముదాయాన్ని క్విన్డ్రియో అంటారు. సో
ఇలాగా మనం వొకాబులరీ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి యాంటోనియం ఎలాగుందంటే మైనర్ అనే పదానికి ఆపోజిట్ కనుక్కోమని చెప్పాడు చూడండి. సెలెక్ట్ ది యాంటోనియం ఆఫ్ ది గివెన్ వర్డ్ మైనర్. మైనర్ అంటే ఏంటి? మా అమ్మాయి మైనర్, ఇప్పుడే మేము పెళ్లి చేయమంటాం. సో మైనర్ అంటే చిన్న అని అర్థం. సో ఆపోజిట్ ఏంటి? మేజర్. మైనర్కి ఆపోజిట్ మేజర్. ఈ రెండు వర్డ్స్ ఇలాగనే ఉండాలి, అంతేగాని మైనర్ అంటే చిన్న కాబట్టి టాల్ అనే దానికి కరెక్ట్ వర్డ్ కాదు ఇక్కడ. ఈ రెండు రెలవెంట్ వర్డ్ కావు అని మనం అనుకోవాలి. సో మైనర్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే 100% మేజర్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సెలెక్ట్ ది యాంటోనియం ఆఫ్ ది గివెన్ వర్డ్ అప్రాప్రియేట్. మరి ఇక్కడ అప్రాప్రియేట్ అంటే అర్థం ఏంటి అంటే అప్రాప్రియేట్ అంటే సూటబుల్ అనే అర్థం, ఫిట్టెడ్ అనే అర్థం, ఎగ్జాక్ట్ అనే అర్థం, రెడీ అనే అర్థం, ఈక్వల్ అనే అర్థం, కరెక్ట్గా ఫిట్ అయ్యే అనే అర్థం. సో అలాంటి అర్థం కాకుండా ఆపోజిట్ రావాలి మనకి. ఇప్పుడు అప్రాప్రియేట్ అంటే ఆపోజిట్ ఏమవుతుంది? ఇన్అప్రాప్రియేట్ అవుతుంది లేదా అన్సూటబుల్ అవుతుంది. వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం, ఏవి కరెక్టో చూద్దాం. అన్స్కిల్డ్, అన్క్వాలిఫైడ్, అనేబుల్, అన్సూటబుల్. సో అప్రాప్రియేట్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అనేసి అంటే అన్సూటబుల్ అనేది అప్రాప్రియేట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. అర్బేన్. అర్బన్ అంటే రూరల్ ఆపోజిట్. అర్బన్ రూరల్. వాళ్ళు రూరల్ ఏరియాలో ఉన్నారు, వీళ్ళు అర్బన్ ఏరియాలో ఉన్నారు, సింపుల్ అది. సో అర్బేన్ అన్నాడు, కొద్ది కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. అర్బన్ అనే దాని బదులు అర్బేన్ అనే మాట వాడడం జరిగింది. సో అర్బేన్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే రూరల్, అంతేగాని ప్రొవిన్షియల్, కంట్రీ మేడ్, పెస్టోరల్ అనేవి కావు. సో అప్రాప్రియేట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి అనేసి అంటే అర్బేన్ అనే దానికి రూరల్. ఇక్కడ అర్బన్ అంటే పట్టణ సంబంధమైన అని అర్థం, రూరల్ అంటే గ్రామీణ సంబంధమైన అని అర్థం. నెక్స్ట్ సెలెక్ట్ ది యాంటోనియం ఆఫ్ ది గివెన్ వర్డ్. ఎరుడైట్ అనేసి అన్నాడు. ఎరుడైట్ అంటే ప్రొఫెషనల్, ఇమ్మేచర్, ఇమాజినేటివ్, ఇగ్నోరెంట్ అన్నాడు. ఎరుడైట్ అంటే అర్థం ఏంటంటే బాగా తెలిసిన గొప్ప పండితుడు అని అర్థం. ఈ పాండిత్యంలో టాప్ మోస్ట్ పర్సన్, హై పోస్టు, హై లెవెల్, పీక్, మంచి నాలెడ్జ్ ఉండేటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం ఎరుడైట్ పర్సన్ అంటాం. దానికి ఆపోజిట్ ఏంటి? తెలియలో ఏమంటాం? ఇగ్నోరెంట్ అంటాం. ఇగ్నోరెంట్ అంటే తెలియనివాడు, రైట్? ఇగ్నోరెంట్ అంటే తెలియదు అని అర్థం. తెలిసిన వాడిని, బాగా తెలిసిన వాడిని ఎరుడైట్ పర్సన్ అంటాం. నెక్స్ట్ డిలీట్. సెల్ ఫోన్లో డిలీట్ అనే పదం ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. డిలీట్ అంటే అర్థం ఏంటి? అది లేకుండా చేసేయడం, అంతే కదా డిలీట్ అంటే. సో డిలీట్ అంటే లేకుండా చేయడం. యాడ్ చేయాలంటే వేరే పదం వస్తుంది, అదేంటో చూద్దాం. ఇప్పుడు మనకు యాడ్ అనే మీనింగ్ వచ్చేటువంటి పదం కావాలా, అంతే కదా, ఆపోజిట్ వర్డ్స్ కదా మనం మాట్లాడుతున్నాం. కాబట్టి సెలెక్ట్ ది యాంటోనియం ఆఫ్ ది గివెన్ వర్డ్ డిలీట్. ఇంపౌన్స్డ్, ఇన్సర్ట్, ఇన్స్పైర్, ఇంజ్యూర్. వీటిల్లో కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే డిలీట్ అనే పదానికి ఇన్సర్ట్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఇన్సర్ట్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ అడిషన్. మరి ఇక్కడ అడిషన్ అనే పదానికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అడిషన్ చేయరా అంటాం, దానికి ఆపోజిట్ సబ్ట్రాక్షన్, రైట్? సబ్ట్రాక్షన్ అనేది ఆపోజిట్. మల్టిప్లికేషన్ కాదు, డివిజన్ కాదు, ఎన్యుమరేషన్ కాదు. అప్రాపరేట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే అడిషన్కి సబ్ట్రాక్షన్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫారినర్. అంటే ఇతర దేశస్తులను ఏమంటామంటే ఫారినర్ అనేసి అంటాం. ఫారినర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే నేటివ్ అనేసి అంటాం. నేటివ్. స్ట్రేంజర్, ఇక్కడ నేషనల్ అనే వర్డ్ కూడా రెలవెంట్ వర్డ్ వస్తుంది, బట్ దానికంటే కూడా కరెక్ట్ అప్రాపరేట్ వర్డు నేటివ్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఫారినర్ అన్న, ఎలిన్ స్పెల్లింగ్ ALIEN, ఎలిన్ అన్న విదేశస్థుడు అనేసి అర్థం. స్వదేశస్థుని ఏమంటాం? నేటివ్ అనేసి అంటాం. అఫీషియల్ అనే పదానికి అఫీషియల్ మీటింగ్ ఇది అంటాం. అఫీషియల్ మీటింగ్ అంటే అధికారిక పరమైనటువంటి సమావేశాన్ని ఏమంటామంటే అఫీషియల్ మీటింగ్ అనేసి అంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊరికి కలెక్టర్ వచ్చాడు. ఆ కలెక్టర్ నీ ఫ్రెండ్ అనుకో. కలెక్టరు ఒక మీటింగ్లో మాట్లాడినాడు. ఇక్కడ అందరికీ ఈ పింఛన్లకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో మాట్లాడినాడు. అది అఫీషియల్ మీటింగ్ అవుతుంది. ఎంఆర్ఓలకి ఏదైనా మీటింగ్ కండక్ట్ చేశాడు మీ ఊర్లో, రైట్? అది అఫీషియల్ మీటింగ్ అవుతుంది. మీ ఇంటికి పర్సనల్గా వచ్చి నీ బర్త్డే పార్టీకో నీ కూతురు పార్టీకో వచ్చాడు, అది ప్రైవేట్ మీటింగ్ అవుతుంది. సో అఫీషియల్ మీటింగ్ వేరు,
ప్రైవేట్ మీటింగ్ వేరు, రైట్. సో ప్రైవేట్ అన్నా పర్సనల్ అన్నా రెండు ఒకటే ఇక్కడ. సో అఫీషియల్ అంటే ఆపోజిట్ ఏమవుతుంది, ప్రైవేట్ అవుతుంది. జనరల్ కాదు, పబ్లిక్ కాదు. సో అఫీషియల్కి ఆపోజిట్ ఏంటి, ప్రైవేట్. ఒకవేళ అనఫీషియల్ అనేది ఉన్నా కూడా అది కూడా ఆన్సర్ అవుతుంది. పర్సనల్ అన్నా కూడా అది కూడా ఆన్సర్ అవుతుంది. అవి లేవు కాబట్టి ఉండేటటువంటి ఆప్షన్స్లో ఏది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చూసుకోవాలంతే. అంతేగాని నీ మైండ్లో వేరేది ఉంటే అది కాదు. వాడిచ్చిన 4 ఆప్షన్స్లో ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఏముంది అంతే, మనం అదే చూడాలి. నెక్స్ట్, సెలెక్ట్ ది యాంటోనియం ఆఫ్ ది గివెన్ వర్డ్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే అందమైన అని అర్థం. దానికి ఆపోజిట్ ఇక్కడ అగ్లీ అనేది ఆపోజిట్ అవుతుంది. సో డార్క్, నీట్, రఫ్ అనేది కాదు, అగ్లీ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. అగ్లీ అంటే ఎట్లా అంటే అట్లా చెడ్డగా ఉండేటువంటి వాతావరణాన్ని, అలాంటి స్థితిని ఏమంటాం, అగ్లీగా ఉంది అనేసి అంటాం. ఏంట్రా ఇంత అగ్లీగా ఉంది ఇల్లు అంటాం, రైట్. సో బ్యాచిలర్స్ ఇల్లు ఎట్లా ఉంటుందంటే ఎక్కడ వస్తువులు ఎక్కడంటే అక్కడ వేసేసేంటారు ఇంట్లో. బ్యూటిఫుల్గా పెట్టరు, ఇంట్లో నీట్గా పెట్టరు, అగ్లీగా ఉంటుంది బ్యాచిలర్స్ హౌస్, రైట్. సో బ్యూటిఫుల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అనేసి అంటే అగ్లీగా ఉంది అనేసి అంటాం. సెల్డమ్ అంటే ఆపోజిట్ ఏంటి అంటే ఆఫెన్ అని అర్థం. సెల్డమ్ అనే పదానికి ఆపోజిట్ ఏంటి అంటున్నాడు. రేర్లీ అని అర్థం. సెల్డమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే రేర్లీ. కానీ మనం ఏం రాస్తున్నాం, ఆపోజిట్ వర్డ్స్ రాస్తున్నాం. సో సెల్డమ్, వాట్ ఈస్ ది ఆపోజిట్ వర్డ్ ఆర్ యాంటోనియం ఆఫ్ ఇట్. సెల్డమ్ అంటే ఆఫెన్, తరచుగా అనేసి అర్థం. ఆపోజిట్ వర్డు ఆఫెన్ అనే మాట వస్తుంది. నెవరు, డైలీ, రేర్లీ అనే మాటలు రావు. బ్లిస్ ఇంతకుముందు మాట్లాడాం మనం సినానిమ్స్లో ఒకటి. బ్లిస్ అంటే ఆనందం అనేసి అర్థం. మరి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? సో బ్లిస్ అంటే మీనింగ్ ఏమని చెప్పాం, జాయ్ అని చెప్పాం, హ్యాపీ అని చెప్పాం, మిర్త్ అని చెప్పాం, ఎంజాయ్ అని చెప్పాం, రైట్. ఇన్ని పదాలన్నీ వస్తాయి. హెవెన్ అని చెప్పాం, ప్యారడైజ్ అని చెప్పాం. హైదరాబాద్లో ప్యారడైజ్ హోటల్ ఉంది. సో ప్యారడైజ్ అన్నా కూడా ఆనందం అనేసి అర్థం, హ్యాపీ అనేసి అర్థం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి మనకు, బ్లిస్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ చెప్పండి అంటున్నాడు, యాంటోనియం చెప్పండి అని అంటున్నాడు. సో బ్లిస్ అంటే ఆనందం. సో మిజరీ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ MISERY మిజరీ అనేది కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. MISERY, టీ అనేది ఎక్స్ట్రాగా పడింది, రైట్. కాబట్టి మిజరీ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఆప్షన్ 3. సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఎక్స్టీరియర్ అనే పదం ఇచ్చారు. మరి ఎక్స్టీరియర్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఎక్స్టీరియరు, ఇంటీరియర్ ఈ రెండు టకా టకా అని చెప్పచ్చు మనం. ఎక్స్టీరియర్ అనే పదానికి ఇంటీరియర్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్, ఆపోజిట్ వర్డ్. సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఫ్రెండ్. ఫ్రెండ్కు ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే మనం ఫై అని చెప్పచ్చు, విరోధి. కానీ ఫ్రెండ్కు ఎనిమి అని కూడా చెప్పచ్చు. మరి ఎనిమి లేదు కదా ఆప్షన్స్లో, కాబట్టి ఫ్రెండ్ వేరు. ఫ్రెండ్కు ఆపోజిట్ వర్డ్ ఇచ్చినటువంటి వాటిల్లో రైవల్, అక్వెంటెన్స్, కాంపిటీటర్, ఫై. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్రెండు వేరు, అదేవిధంగా రైవల్ వేరు, ఎనిమి వేరు. రైవల్స్ అంటే అపోజిషన్లో నిలబడినారు. అపోజిషన్ వేరు, రైవల్, ఫై వేరు. ఫ్రెండ్ ఆపోజిట్ ఏంటి అంటే ఎనిమి ఆపోజిట్ అవుతుంది, ఫై అనేది ఆపోజిట్ అవుతుంది. రైవల్ అనేది వేరు. కాంపిటీటర్ అంటే ఆ టైంలో మాత్రం కాంపిటీటర్ అంటే మిగతా టైంలో కాదు. కాంపిటీటర్ నీకు కాంపిటీషన్ అంతే, వాళ్ళు కాంపిటీటర్ నీకు ఆపోజిట్లో నిలబడినారు అంతే ఆ టైంలో. మళ్ళీ యూ విల్ బికమ్ ఫ్రెండ్స్, దట్ ఈజ్ అదర్ ఇష్యూ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్ అనే పదానికి ఆపోజిట్ ఏంటంటే ఇక్కడ రైవల్ అనే దానికంటే కూడా, కాంపిటీటర్ అనే దానికంటే కూడా FOE5 అనేది కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్, వైటల్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. క్రింద ఇచ్చినటువంటి పదానికి యాంటోనియం ఏంటి చెప్పండి అంటున్నాడు. వైటల్ అంటే కీలకమైన అనేసి అర్థం. పెరిఫెరల్, డెడ్, ఔటర్, అన్ఇంపార్టెంట్. ఇక్కడ అన్ఇంపార్టెంట్ అనే మాట ఏమవుతుందంటే వైటల్ అంటే కీలకమైన, ఇంపార్టెంట్ అని అర్థం. దానికి ఆపోజిట్ ఏంటి? అన్ఇంపార్టెంట్. మరి అన్ఇంపార్టెంట్ అనే వర్డ్ ఎక్కడ ఉంది ఆప్షన్లో? థర్డ్ ఆప్షన్లో ఉంది.
సో వైటల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లలో అన్ఇంపార్టెంట్ అనేది కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ పానిక్. సో ఇక్కడ పానిక్ అంటే అర్థం ఏంటి అంటే పానిక్ సిచ్యువేషన్, అలారం సిచ్యువేషన్, ఇండిఫరెంట్ సిచ్యువేషన్, కాషియస్నెస్ సిచ్యువేషన్. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడి చనిపోయినారు, కొందరికి తల తగిలింది, కాళ్ళు తగిలినాయి, చేతులు తగిలినాయి, బ్లడ్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఏమంటామంటే పానిక్ సిచ్యువేషన్ అంటాం, అలార్మింగ్ సిచ్యువేషన్ అంటాం, కాషియస్నెస్ సిచ్యువేషన్ అంటాం. మరి ఇక్కడ సెరెనిటీ అంటే అర్థం ఏంటి అంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని ఏమంటామంటే సెరెనిటీ అనేసి అంటాం, సెరెనిటీ. అందుకే సెరైన్ సిటీ అనే పదం కూడా వాడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. హాయిగా మీరు కాలం గడపచ్చు, లైఫ్ గడపచ్చు అని. సెరైన్ అంటే ప్రశాంతమైన అని అర్థం. నెక్స్ట్, సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ బ్రిలియంట్. బ్రిలియంట్ అనే పదానికి ఆపోజిట్ ఏంటి అంటే డస్టీ, డల్, డంబ్, డడ్. సో బ్రిలియంట్ ఆపోజిట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో డల్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ టెంటేటివ్. టెంటేటివ్ డేట్స్ ప్రకటించారు అంటే ఫైనల్ డేట్స్, అవి ఫైనల్ ఎగ్జామ్స్ అనేసి అర్థం. ఫైనల్, ఇక మార్పు చేర్పులు ఉండవని అర్థం టెంటేటివ్ అంటే. టెంటేటివ్ అనే దానికి యాంటోనియం అనేసి అంటున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏవైనా కూడా ఒక అప్రాక్సిమేటివ్ డేట్స్ కొన్ని ప్రకటిస్తారు, పలానా తేదీల్లో ఏవైనా ఉండొచ్చు అనేసి అర్థం. దాన్ని టెంటేటివ్ అనేసి అంటారు. సో అప్రాక్సిమేటివ్ డేట్స్ని ఏమంటామంటే టెంటేటివ్ అంటాం. దానికి ఆపోజిట్ ఏంటంటే ఫైనల్. సో టెంటేటివ్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి 4 అని చెప్తూ 4 పదాలు మనకి ఇచ్చారు. ఏంటవి? ఇమ్మీడియట్, అర్జెంటు, డెవలప్డ్, ఫైనల్. కాబట్టి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ఫైనల్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది యాంటోనియం ఆఫ్ ది వర్డ్ లయబిలిటీ. ఇక్కడ లయబిలిటీస్ అంటే అప్పులు అనేసి అర్థం. కాబట్టి అప్పులు అనే దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఆస్తులు అవుతుంది. మరి ఇక్కడ ఆస్తులు అనేది ఏముంది ఆప్షన్స్లో అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ట్రెజర్, రెండో ఆప్షన్ డెట్, మూడో ఆప్షన్ అసెట్స్, నాలుగోది ప్రాపర్టీ. అయితే ప్రాపర్టీ అనేది కూడా ఆన్సర్ అవుతుంది, కానీ దానికంటే బెటర్ ఆన్సర్ ఏంటి అంటే అసెట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అసెట్స్ లయబిలిటీస్ అంటాం, అంతేగాని ప్రాపర్టీస్ లయబిలిటీస్ అనే దానికంటే అప్రాప్రియేట్ వర్డ్ యూసేజ్ ఏంటి అంటే అసెట్స్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు కూడా కామర్స్లో ఈ 2 పదాలని ఎక్కువ యూస్ చేస్తారు. కాబట్టి లయబిలిటీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే అసెట్స్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. సో నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ రిజెక్ట్. మనం రిజెక్ట్ చేయడం అంటే తోసివేయడం, పక్కన పెట్టేయడం, దూరం పెట్టేయడం అని అర్థం. దీనికి రిజెక్ట్కి ఆపోజిట్ ఏంటి అంటే యాక్సెప్ట్ అనేది ఆన్సర్. అగ్రీ, ఎంబ్రాస్, అడాప్ట్ కాదు, యాక్సెప్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. యాక్సెప్ట్, రిజెక్ట్ ఆన్సర్, ఈ 2 కూడా యాంటోనిమ్స్గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. యాక్సెప్ట్, రిజెక్ట్, యాక్సెప్ట్. రైట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ వితిన్. వితిన్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందంటే వితౌట్ అనేది ఆపోజిట్ అవుతుంది. వితిన్ ది అట్మాస్ఫియర్ యూ షుడ్ డూ, వితిన్ ది లిమిట్స్ యూ హ్యావ్ టు టేక్ యువర్ డెసిషన్స్ అంటాం. వితిన్ ది లిమిట్స్, నీకు ఉన్నటువంటి పరిధిలో అని అర్థం వితిన్ అంటే. సో వితౌట్ అంటే అది కాకుండా అని అర్థం. కాబట్టి వితౌట్ అనే దానికి కరెక్ట్ ఆన్సర్ ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే వితౌట్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. పాస్ట్, ఓవర్, బియాండ్ ఇవి ఆన్సర్స్ కావు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ క్రౌడెడ్. థియేటర్లో ఎంత క్రౌడ్ ఉంది చూడరా, మనకు టికెట్లు దొరకవేమో అంటాం. క్రౌడ్ అంటే జనసందోహం ఫుల్గా ఉంటే దాన్ని క్రౌడెడ్ అంటాం. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏంటి? జనాలు ఎవ్వరు లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీ అంతా నిర్మానుష్యంగా ఉన్నాయని పేపర్లో వస్తూ ఉంటుంది. ఆ నిర్మానుష్యంగా ఉండేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే డెజర్టెడ్ అంటాము. సో క్రౌడెడ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే డెజర్టెడ్ అనే పదం ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో ఈ విధంగా మనం యాంటోనిమ్స్ ప్రిపేర్ కావాలి. సో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ SSC GD in the months of November and December in 2020
21. You prepare more and more idioms, phrasal verbs and one word substitutions and synonyms, antonyms besides spellings. ఎందుకంటే వీటికే 10 మార్కులు ఉన్నాయి వొకాబులరీలో. వొకాబులరీకి 10 మార్కులు ఉన్నాయి కాబట్టి మీరు అన్నిటికంటే ముందుగా ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ బాగా నేర్చుకోండి. తద్వారా ఎక్కువ పదాలపైన గ్రిప్పు తక్కువ టైంలో మీకు వస్తుంది. రైట్. విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ ది టాపిక్ ఆపోజిట్ వర్డ్స్ ఆర్ యాంటోనియమ్స్. రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.